మీలో ఎంతమందికి ఈ ఆకు తెలుసు అని ఆల్రెడీ నేనైతే ఒక క్వశ్చన్ అయితే వేశాను. మరి నాకైతే ఎవరు రిప్లై అయితే ఇవ్వలేదండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయమని చెప్పాను. ఇన్ కేస్ మీరు కామెంట్ చేస్తే నేను ఆన్సర్ చేయట్లేదు అనైతే అనుకుంటున్నారేమో. లేదండి, నేను కొంచెం బిజీగా ఉన్నాను. కొంచెం ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నా, కొంచెము టెన్షన్‌లో గూడా ఉన్నా అనమాట. అందువల్ల నేను చూసుకొని తప్పకుండా మీకైతే నేను రిప్లై ఇస్తాను. ఏమీ అయితే అనుకోవద్దు రిప్లై ఇవ్వట్లేదని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ మీరు చూస్తున్న ఇది బచ్చలాకండి. ఇది బచ్చల కూరలో కొంచెం పొట్టిగా ఉంటుందన్నమాట. ఇది చైనా బచ్చలి అని అయితే మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు పిలిచేవాళ్ళు. ఇది ఇప్పుడు కూడా చాలామంది పెంచుతూనే ఉంటారు. చాలా బాగుంటుంది. ఇది పప్పులో కానీ, పచ్చడి కానీ, లేదంటే కూర చేసుకున్నా కూడా. ఇక్కడ లావు లావు కాడలు చూస్తున్నారు కదా, ఈ లావు లావు కాడలు నేను కావాలని మరీ ఏరి తీసుకున్నాను. ఎందుకంటే ఈసారి నేను మొక్కల్లాగా వేద్దామని అయితే అనుకుంటున్నా. ఇది అంతకుముందు కూడా ఒకసారి తెప్పించానండి. తెచ్చాను కానీ ఎందుకో మొక్క నాటుకోలేదు. అసలు ఇది నార్మల్గా అయితే ఊరికేనే నాటుకుంటుంది ఒక కొమ్మ పెడితే కూడా. మరి నా దగ్గర ఎందుకో నాటుకోలేదు. తర్వాత ఇదైతే మొత్తం శుభ్రం చేసుకున్నా. ఇది పప్పులోకి కాదండి, ఈసారి టమాటా వేసి కర్రీ చేసా. ఎంత బాగుందంటే పిల్లలైతే అసలు ఆకుకూర తినరు కదా జనరల్గా. మా పిల్లలైతే చాలా ఇష్టంగా పోటీ పడి తిన్నారనమాట. నాకు బచ్చల కూరలో అంటే నేను చేసేది టేస్టీగా ఉంటుందేమో నాకు తెలియదు. మా మదర్ అలానే చేస్తారు. మా అమ్మమ్మ కూడా కొన్ని కొన్ని రెసిపీస్ చేస్తూ ఉంటారు కదా, వాటిని బట్టి నేను అవి ఫాలో అవుతూ ఉంటాను. మ్యాక్సిమం మా అమ్మమ్మ నుంచి మా అమ్మ, మా అమ్మ నుంచి నేను అనమాట. నాకైతే చాలా అంటే ఆకుకూరలు ఒక స్టైల్లో చేస్తూ ఉంటాం మేము. అవి చాలా టేస్టీగా అనిపిస్తాయి. మా ఫ్యామిలీ వరకు అయితే నచ్చుతాయి. అంటే అందరూ టేస్టీగానే చేస్తారు. కాకపోతే మా ఫ్యామిలీకి నచ్చేటట్టుగా, మెయిన్గా పిల్లలకి నచ్చేటట్టుగా చేస్తూ ఉంటాను నేను. ఖచ్చితంగా టమాటా మాత్రం వేస్తానండి. టమాటా వేస్తేనే మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఈలోపు నేను ఆకుకూర అంతా గిల్లుతున్నా. అంటే మార్నింగ్ లేట్ అయిపోయిందనమాట. ఇంకా ఆకు ఫ్రిడ్జ్లోనే ఉంచితే ఖరాబ్ అయిపోతుందని తీసి పక్కన పెట్టుకున్నా. తర్వాత ఇక తనోజు ఏంటంటే బెడ్షీట్స్ అవన్నీ మడతలు పెట్టేసుకొని, ఇక తను కొన్ని ఫైల్స్ అవి కావాలట. ఇక ఒక పాత బస్తా అంటే ఇందులో మేము షిఫ్ట్ అయ్యేటప్పుడు వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా అందులో ఉండిపోయింది. ఇక ఆ సంచి పట్టుకొచ్చేసి కూర్చొని ఇక అవన్నీ కూడా వన్ బై వన్ చూసుకుంటున్నాడు. ఫైల్స్ ఉన్నాయి అందులో కొన్ని వాడనివి, అవి లేవనుకొని రీసెంట్గా మళ్ళీ కొనుక్కొచ్చుకున్నామన్నమాట. ఇక చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి తీసి ఇప్పుడైతే పక్కన పెట్టుకున్నాడు. అలానే పాత మెమరీస్ అండి ఇవన్నీ కూడా. ఇదిగోండి, ఇవైతే నేను అప్పుడు ఎగ్జిబిషన్స్లో తీసుకున్నా. ఇవి రేడియం స్టిక్కర్స్. ఇవి స్టిక్ చేయాలనుకున్నా కానీ అప్పుడు ఆధునికాలో కుదరలేదు నాకు. ఇక తర్వాత ఇక వీటిని తీసి పక్కన పెట్టుకుని ఇక ఆ తర్వాత అలానే ఉండిపోయినాయి. ఇక ఇప్పుడు అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టమంటున్నా. ఎప్పుడన్నా డిఐవై చేస్తే ఉపయోగపడతాయి, మళ్ళీ వీటిల్లో పెడితే గుర్తుండవు అని చెప్పి చెప్తా ఉన్నాను. ఈలోపు ఇదిగోండి తనోజ్వి కార్స్. ఇవైతే అసలు ఎంత కలెక్షన్ గ్యాదర్ చేసి పెట్టానో అండి. పిల్లల కంటే ఎక్కువ నాకు ఇష్టం అనమాట ఇవి. పిల్లలు ఆడుతూ ఉంటే చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. ఇవి ఒక్కొక్కటి 150, 99 రూపీస్, 120 అట్లా ఉండేవన్నమాట అప్పట్లో. ఇక ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు నేను గ్యాదర్ చేసి పెట్టాను. అప్పుడేంటంటే తన్మయ్ చిన్నది. అప్పుడు తనకి ఎక్కువ ఇవి తనకి దాన్నేమంటాము, తనకి ఉంచలేదనమాట నేను. ఇక తర్వాత కొంచెం పెద్దగా అవుతూ ఉంటే తనోజు ఆడుతూ ఉంటే ఇక తనోజ్తో పాటు తన్మయ్ కూడా ఆడాలని అంటూ ఉంటే ఇక అప్పటి నుంచి తనకి కూడా కలెక్షన్ని గ్యాదర్ చేసి పెట్టానమాట. ఇక కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే రెండు కొనాల్సి వచ్చేది నాకు. ఇక తనోజ్ ఏంటంటే ఎప్పుడన్నా మాతో పాటు మోడ్రన్ సూపర్ మార్కెట్కి వచ్చినప్పుడు, కొంచెం చిన్నవాడు కదా అప్పుడు, ఇవి చూసి ఇది కొత్త కలెక్షను, ఇది నాకు కావాలి అని చెప్పి అనగానే నాకు టెన్షన్ మొదలయ్యేదన్నమాట. ఎందుకంటే మళ్ళీ తన్మయ్యకి కూడా తీసుకోవాలి కదా. ఇక కలర్స్ ఏదన్నా డిఫరెంట్గా ఉంటే మళ్ళీ అక్కడ గొడవే. అందుకని ఇద్దరికి సేమ్గా తీసుకునే వాళ్ళం. అందులో కొన్ని మాత్రం నేను గ్యాదర్ చేశాను. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇక ఆల్మోస్ట్ అన్నీ ఒకేలాగా ఉంటున్నాయి అన్నట్టుగా ఇక ఆపేసాను అనమాట. ఇవి చాలా కాస్ట్లీ పడతాయండి. అసలు కింద పడేసి ఇసిరినా కూడా పగలవన్నమాట. ఇవి హాట్ వీల్స్ కార్స్ ఉంటాయి కదా అవి.
ఇదిగోండి తనోజ్ అయితే ఒక్కొక్కటి చూసుకొని ఇవి మమ్మీ ఇది పలానాది ఇది నువ్వు ఆ టైంలో కొనిచ్చావు నాకు, ఇదిగో ఇది చెల్లెతో పాటు నాకు కొనిచ్చావు, ఇది నేను అంటే మా అపార్ట్మెంట్లో అంతకుముందు తన ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కదా, అంటే చిన్నపిల్లలే లేండి, వాళ్ళతో ఆడుకునేవాడు, రేస్లు అవి పెట్టుకోవడం అలా ఆడుకునేవాడు అనమాట. ఇక ఇవి చాలా రోజులు కనిపించలేదు కదా, ఇక ఇప్పుడు ఒక్కసారిగా అన్నీ తీసుకొని వాడు మెమరీస్ని అన్నీ రివైండ్ చేసుకుంటున్నాడు. ఇక నాకు కూడా అనిపించింది, అబ్బా ఇంత కలెక్షన్ గ్యాదర్ చేశానా, ఇన్ని డబ్బులు వేస్ట్ చేశానా అని మైండ్లో అనుకున్నా. అంటే నా దృష్టిలో అది అప్పుడు మంచిగా అనిపించింది, అంటే తను ఆడుకుంటాడు కదా అని. ఇప్పుడైతే ఏంటంటే పక్కన పెట్టేశాం కదా, ఇక అరే వేస్ట్ అవుతున్నాయా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇదట అవతార్ ఫ్లైట్ అట, అప్పట్లో అవతార్ సినిమాకి ఎంత క్రేజ్ ఉండేదండి. ఆ టైంలో ఇలా ఫ్లైట్స్ కూడా వచ్చినాయి అన్నమాట పిల్లలకి. ఇక తనకు తీసుకున్నాను. ఇక తర్వాత హాట్ వీల్స్లో ఏ వెరైటీ వచ్చినా కూడా ఇక నా పర్సుకి చిల్లులు పడేవి. కాకపోతే ఇవి కొనియడం వల్ల ఏంటంటే తోటి పిల్లలు ఏదన్నా తీసుకొని ఆడుతూ ఉన్నప్పుడు మనకి లేదు అనే ఫీలింగ్ పిల్లలకి రాకూడదండి. ఆ ఫీలింగ్ వచ్చిందనుకోండి, ఇక వాళ్ళల్లో ప్రతీది కంపేర్ చేసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళ దగ్గర ఒకటి ఉంటే వీళ్ళ దగ్గర కూడా కొంచెం ఇంచుమించు అటువంటిదే ఇంకేదన్నా ఉంటే ఆడుకోవడానికి, అప్పుడు వాళ్ళతో కంపేర్ చేసుకోరు, తన దగ్గర ఉన్న దాంతో ఆడుకుంటారు. చాలామంది పిల్లలకి ఏంటంటే వేరే పిల్లలు ఆడుతూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉంటే వీళ్ళు పాపం పక్కన నిలబడి చూస్తూ ఉంటారు. చూసినప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, అరే నాకు లేది అన్న ఫీలింగ్ వస్తుంది. వాళ్ళ బొమ్మను అక్కడ పెట్టినప్పుడు మనం తీసి ఆడుకోవాలన్న ఫీలింగ్ వస్తుంది. నాకు ఎందుకో మా తనోజు అట్లా ఫీల్ అవ్వడం నాకు అసలు నచ్చదు. ఇక అందుకని తన కోసం అన్నీ అట్లా గ్యాదర్ చేసి పెడితే ఇదిగోండి చూడండి, చిన్న పిల్లోళ్ళలాగా ఇప్పుడు కూడా కూర్చొని అన్నీ 1 బై 1 చూసుకుంటూ ఒక్కొక్కటి బాక్స్లో సర్దుకుంటున్నాడు. అందులో రెండు ఉంటాయి కదా, అవి ఏంటంటే తన్మయిది తనోజ్ది కదా, అందులో కొన్ని తన్మయివి సరిగ్గా నడవట్లేవు అనమాట, అంటే కొన్ని పాడైనవి. అవి చూసి తనదెక్కడ మార్చేస్తుందోనని భయపడిపోయి వాడు చెక్ చేసుకొని పెట్టుకుంటున్నాడు. నాకు భలేగా అనిపించింది. చిన్నప్పుడు నేను మా తమ్ముడు కూడా అంతేనండి. మా తమ్ముడేమో దాచుకునేవాడు, నేను తినేవైనా సరే నేను తినేసేదాన్ని, తినేసి మా తమ్ముడు ఎప్పుడు ఇస్తాడా అని చూసేదాన్ని. ఆ విధంగా ఉంటాయి కదా ఒక్కొక్కసారి, వాళ్ళతో పాటు మన మెమరీస్ కూడా మనకి గుర్తొస్తూ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ బియ్యం అయితే నానబెడుతున్నా. ఇక కర్రీ ప్రిపరేషన్ అదంతా చేసేసాను, ఆ బిట్స్ మిస్ అయిపోయినాయి, లేకపోతే అది కూడా యాడ్ చేద్దునండి. ఇక ఆఫ్టర్నూన్ వచ్చేసి ఆ కర్రీ చేసిన తర్వాత మొన్న సంక్రాంతి టైంలో నేను బాదుషాలు చేశానండి, కరెక్ట్గా పండగ రోజు అనమాట. ఎందుకో వీడియో అంటే యూట్యూబ్లో స్వీట్స్ ఈ మధ్యన నేను తనోజ్కి దగ్గొస్తూ ఉంటే సీజన్ మారింది కదా, దగ్గొస్తూ ఉందన్నమాట. ఇక అందుకని ఇక స్వీట్స్ అవి చేయలేదు, ఇక పాయసం కానీ సేమియా కానీ ఏమీ చేయలేదన్నమాట నేను. ఇక ఓన్లీ హాట్ వరకే, అంటే ఇక సకినాలు అవి చేసాం కదా, ఇక అక్కడితోనే ఎండ్ అయిపోయింది. ఎందుకంటే నాకు చేత కాలేదు, ఇక ఒకదాన్నే కదా, ఇక కొంచెం మంచిగా అనిపించలేదు, వదిలేశాను. ఇక తర్వాత ఆ రోజు సంక్రాంతి రోజు తన్మయ్యకి వీడియోస్లో బాదుషా కనిపించినాయి. ఇక వెంటనే చూసి తను కూడా నాకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి వచ్చేసి ఇక చాలా వరకు హెల్ప్ చేసింది. సరే ఫస్ట్ టైం కదా ట్రై చేద్దామని మేమైతే ట్రై చేసాము. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. రెసిపీని షేర్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఏంటంటే నేనే ఫస్ట్ టైం కదండి ట్రై చేయడం, ఇవి కుదురుతాయో లేదో అన్నట్టుగా అనుకున్నా, కానీ చాలా బాగా కుదిరినాయి. ఎప్పుడన్నా మనకి స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు, ఇప్పుడు ఇంకా బయటవి తినకూడదు అనే ఒక డెసిషన్ మనకు ఉంటే కనుక మనం ఖచ్చితంగా ట్రై చేస్తాము, ఎంతో కొంత కుదురుతుంది. ఫస్ట్ సారి సక్సెస్ కాకపోయినా సెకండ్ టైమో థర్డ్ టైమో మనకి సక్సెస్ అవుతుంది. మరీ మనము తినలేనంత ఇదిగా అయితే మనం చేయం కాబట్టి కొంచెం బాగానే ఉంటాయి అన్నమాట. మరీ స్వీట్ షాప్లో లాగా కాకపోయినా హోమ్ మేడ్ లాగా బాగానే చేసుకోవచ్చు. ఇదిగోండి పర్ఫెక్ట్గా వచ్చాయి. నాకైతే అసలు నేను చేశానా అన్నట్టు అనిపించింది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటా. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.